బాపట్ల జిల్లాలో సముద్రం అలల దాటికి 5 యువకులు మృతి చెందడం చాలా బాధాకరమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన 2 మృతదేహాల కోసం గాలింపు జరుగుతుంది. అంటే 12 అక్టోబర్ ఓడరేవు బేస్లో విఐటి అమరావతి నుంచి వచ్చిన ఒక స్టూడెంట్స్ ఒక బృందం వారు ఇటువైపు ఈత చేద్దామని కొద్దిగా 100 మీటర్ల లోపలికి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఈరోజు అలలు కూడా ఎక్కువ ఇవ్వడం, గాలి కూడా ఎక్కువ ఇవ్వడం వలన దురదృష్టవశాత్ వాళ్ళు 4 మంది అట్లా కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి మన మరైన్ పోలీస్ వారు చూసి వెంటనే వెళ్ళి అందులో ఒకరిని బయటికి తీసుకొని రాగలిగారు. ఆయన సేవ్ అయ్యారు. ఇంకా 3 కంటిన్యూస్గా అలలు రావడం వలన వాళ్ళు అట్లా కొట్టుకుపోయారు. అలాగే ఈ బృందంతో పక్కన ఉన్నటువంటి ఒక వేటపాలెం మండలం నుంచి వెళ్ళిన కొంతమంది, అందులో 2 పిల్లలు కూడా వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళుతూ వాళ్ళు కూడా దురదృష్టవశాత్ మిస్సింగ్ ఉన్నారు. ఇప్పుడు వెంటనే పోలీస్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ మేమందరూ కూడా వచ్చి బృందాలుగా ఏర్పాటాయి ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట నుంచి 4 కిలోమీటర్స్ అవతల యువతల ఇప్పుడు పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆస్కా లైట్స్ అరేంజ్ చేశాము, ఫోకస్ లైట్స్ అరేంజ్ చేశాము. పోలీస్, ఫైర్, ఫిషరీస్ అన్ని టీమ్స్ కూడా టార్చ్తో వెతుకుతూ ఉన్నారు. అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా తెలియజేయడం జరిగింది. వారు కోస్ట్ గార్డ్కి తెలియజేయడం జరిగింది. కోస్ట్ గార్డ్ కమాండెంట్ కూడా మాతో మాట్లాడటం జరిగింది. గస్తులో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్